బ్యాచిలర్స్ పార్టీలో భూమి గగన్ని ఉదయ్ ఫోటోలు వీడియోలు తీస్తాడు. ఇక శరత్చంద్ర ఇంటికి వచ్చి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా తనకి చూపించేసరికి అపూర్వ శరత్చంద్ర షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అపూర్వ కోపంగా భూమి గదిలోకి వెళ్ళి భూమిని కిందకు లాక్కొస్తూ ఉంటుంది. ఇక కిందికి రాగానే శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా, నేను నిన్ను చాలాసార్లు అడిగాను ఆ గగన్ని ప్రేమిస్తున్నావా అని, కానీ నువ్వు ప్రేమించట్లేదు అని నాకు చెప్పి నన్ను ఇంత మోసం చేస్తావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే భూమి ఏంటి నాన్న ఏమైంది అని ఇక చెప్పబోతూ ఉంటుంది. ఉదయ్ కూడా అక్కడే ఉంటాడు. ఇక ఉదయ్ తీసిన ఫోటోలు వీడియోలు చూసి భూమి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు అని శరత్చంద్ర అంటూ ఇక భూమిపై చేయి చేసుకుంటాడు. అలా కొట్టేసరికి భూమి ఇక వెనకాల ఉన్న సోఫా దగ్గరికి పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయినప్పుడు తన మెడలో ఉన్న పసుపు తాడు బయట పడిపోతూ ఉంటుంది. ఇక భూమి మెడలో పసుపు తాడు ఉండడంతో అది చూసి శరత్చంద్ర అపూర్వ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటది నీ మెడలో ఈ పసుపు తాడు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే ఇది గగన్ బావ కట్టాడు అని భూమి చెప్పేసరికి అపూర్వ శరత్చంద్ర ఉదయ్ నక్షత్ర అందరూ కూడా షాక్లో ఉంటారు. కృష్ణప్రసాద్ చెర్రీ మాత్రం చాలా సంతోషపడిపోతూ వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది అని మనసులో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఆ పెళ్లి విషయం తెలిసేసరికి అపూర్వ శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఇద్దరు కలిసి ఉంటారా ఏంటి అనేది చూద్దాం.